ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు మీడియా రంగంలోనూ ప్రభావం పడడం సహజం. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ సాంబశివరావు టీవీ5 న్యూస్ ఛానల్లోకి తిరిగి ప్రవేశించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సాంబశివరావు ఒకప్పుడు టీడీపీకి బలమైన మద్దతుదారుడిగా, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా చర్చలు నడిపించిన వ్యక్తిగా పేరుగాంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విపరీతమైన విమర్శలు చేస్తూ టీడీపీ తరపున గట్టి వాదనలు వినిపించారు. ఈ కారణంగా ఆయన పేరు తరచూ రాజకీయ చర్చల్లో మారుమోగేది. అయితే 2019లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత సాంబశివరావు టీవీ5లో మరింతగా రెచ్చిపోయారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఆయన టీవీ5లో కనిపించకుండా పోయారు. ఆయన వేరే మీడియా సంస్థలో చేరుతారన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు, తన స్వంత మీడియా సంస్థను స్థాపించేందుకు కూడా ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని, అందుకే ఇప్పుడు మళ్లీ టీవీ5లోకి చేరేందుకు సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే టీవీ5లో ఆయన రీఎంట్రీపై అంతర్గతంగా చర్చలు జరగడంతో పాటు త్వరలోనే ఆయన మళ్లీ తమ స్క్రీన్ పై కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు టీవీ5 స్వయంగా ట్వీట్ కూడా చేసింది. రాజకీయ సమీకరణాలు ఎలా మారినా సాంబశివరావు తనదైన శైలిలో జర్నలిజాన్ని కొనసాగించేందుకు మరో అవకాశం పొందారని భావిస్తున్నారు. ఈ మార్పులు తెలుగు రాష్ట్రాల్లో మీడియా రంగంపై మరిన్ని ఆసక్తికర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. సాంబశివరావు రీఎంట్రీతో టీవీ5లో మరోసారి రాజకీయ చర్చలు రసవత్తరంగా మారనున్నాయా? ఆయన తన గత శైలిని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.